దోస్తులందరూ నమస్తే. మరిన్ని క్రికెట్ అప్డేట్స్తో మేము ముందుకు వచ్చిన ఐపీఎల్లో నిన్న జరిగిన రెండవ మ్యాచ్లో కేకేఆర్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ముంబై కేకేఆర్కి బ్యాటింగ్ ఇస్తే బ్యాట్స్మెన్లు మంచిగానే రాణించారు. 220 పరుగులు చేసి 221 టార్గెట్ ఎంఐకి ఇచ్చారు. ఏ కోశానా కూడా కేకేఆర్ గెలిచే రకంగా కనవలేదు. మ్యాచ్ ఆ రకంగా డామినేషన్ చేసిరు. రికెల్టన్ మరియు రోహిత్ శర్మ ఒకానొక సందర్భంలో ఇద్దరు సెంచరీ చేస్తారేమో అన్న అనుమానం నాకైతే కలిగింది. ఊచకోత సిక్స్లను కొట్టుకుంటూ ఊచకోత చేసిరు. సో ఓవరాల్గా బౌలర్లు ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. రెండు మ్యాచ్లో కూడా నా వరకు వస్తే నిన్నటి మ్యాచ్ కూడా మొత్తం బ్యాట్స్మెన్ల డామినేషన్ జరిగింది. నిన్నటి మ్యాచ్లో నేను ప్రిడిక్షన్ చేసిన విధంగానే ఎంఐ గెలవడం జరిగింది. సో ఈ విషయం ఇక్కడ వదిలేస్తే మనకి ఈరోజు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఉంది. కొన్ని చేంజెస్ జరిగినాయి. సిఎస్కే నుండి జడేజా వచ్చి ఆర్ఆర్లో చేరాడు. ఆర్ఆర్లో ఉన్న సంజు శాంసన్ సిఎస్కేకి చేరాడు. ధోని మరియు డేవల్ బ్రేవిస్ ఈరోజు ఆడటం లేదు. 2 వారాలకు రెస్ట్ వాళ్ళకి అవసరం. సో ఎంతైనా సిఎస్కేకి ధోని లేడంటే కొంచెం వెనుకకు పడ్డట్టే. ఇదేమైనప్పటికీ కూడా ఈ ఆర్ఆర్ సిఎస్కే రెండు టీముల్లో పోలిస్తే నాకు తెలిసి సిఎస్కేకే మెరుగైన అవకాశం ఉంది. రియాన్ పరాగ్ నేతృత్వంలో మరి ఆర్ఆర్ గెలుస్తుందా లేదా కానీ నా ప్రిడిక్షన్ మాత్రం సిఎస్కే గెలిచే అవకాశాలు అని చెప్తున్నా. ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాం మరి.